ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరిలా తిరుగుతున్నారు కదా, కళ్ళు తిరిగి పడిపోతే మూతి పళ్ళు రాలిపోతాయి అంటున్నారు. అంతే అంతే అంతే. పవన్ గారు, మీరొచ్చి కూర్చోండి, మనం మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. రండి. పద. అయ్యో జగదాత్రి, రా వచ్చి కూర్చో. రా, రా, నిషి రా కూర్చో. కూర్చోండి. మీరేం చేస్తుంటారు? బిజినెస్. అబ్బో, ఏం బిజినెస్ చేస్తారో? అంటే అది ఒకటా రెండా గుర్తు పెట్టుకోవడానికి లెక్కలేనన్ని బిజినెస్లు, లక్షల్లో సంపాదన. అబ్బో, అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. యా ఫ్రెష్ ఫ్లవర్ లో పెట్టుకొని చూసుకుంటా. అమెరికా అయితే చాలా కొత్త కొత్త వింత వింత పూలు కూడా ఉంటాయి. అమెరికా ఏంటి? మనం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాం కదా. జగదాత్రికి ఫారిన్ సంబంధం చూడాలనుకోవట్లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. లే జగదాత్రి. చిల్ బ్రో. తను అమెరికా రాకపోతే నేనే తన కోసం ఇండియా వచ్చేస్తా. అది అసలు ప్రాబ్లమే కాదు బ్రో. ఇంతకీ మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మీరు అమెరికాలో ఎక్కడుంటారు? గుర్తు లేనని కంపెనీస్ ఉన్నాయి సరే, అందులో మీరు చేసే పని ఏంటి? అమ్మా నాన్న అమెరికాలో ఉంటారు. అబ్బాయి న్యూయార్క్ లో ఉంటాడు. అక్కడ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. అంత పెద్ద కంపెనీ అక్కడుంటే ఈయన ఇండియాలో ఏం చేస్తారు? అదే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తా. ఆపరేషన్స్ అన్ని ఇక్కడ నుంచే చేస్తా. ఏంటి జగ్గు, నీకోసం నేను ఆ మాత్రం మేనేజ్ చేయలేనా? జగ్గునా విన్ని? బామర్ది బామర్ది, మనిషిని చూస్తుంటే చాలా స్పీడ్ అయిపోతున్నావు. కొంచెం తగ్గించుకో బాబు, నీకే మంచిది. హూ ఆర్ యూ? జగదాత్రికి అన్నయ్య అవుతారు. ఓహో, ఏం చేస్తుంటారు? అది ఇంట్లో కూర్చొని 3 పూటలా తింటా ఉంటాడు. అన్ఎంప్లాయా? ఇది నా కార్డు. నాకు టచ్లోకి రా. మా ఆఫీస్లో ఏ జనరల్ మేనేజర్ పోస్టో ఇప్పిస్తా. శాలరీ మాక్సిమం 5 lakhs. 5 lakhs. ఇది మన మీటింగ్ కి నేను ఇస్తున్న గిఫ్ట్. దాచుకో, నేనంటే ఇష్టం అని చెప్పేసుకో. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. టైమేనా? నా వాచ్ కూడా ఇస్తాను, తీసుకోండి. వాచ్ పోతుంది. ఏమన్నారు? అదే వాచ్ పోతుంది, జాగ్రత్తగా దాచుకోండి అంటున్నా. ఓకే ఓకే, ఇదిగో తీసుకోండి. పర్లేదు, తీసుకోండి తీసుకోండి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. మంచిది. బామ్మగారు వెళ్ళొస్తాను. వెళ్ళిరా బాబు, జాగ్రత్త. అలాగే. ఇదిగో అమ్మాయి, టైం అంటే సంవత్సరాలు తీసుకోకుండా 1-2 రోజుల్లో నీ నిర్ణయం చెప్పు. సరే బామ్మగారు. నిషి, మనం వెళ్దాం పదా. పదమ్మే. జగ్గు అంట జగ్గు. నేనే నా పెళ్ళాన్ని ఎప్పుడూ అలా పిలవలేదు. బయటెక్కడన్నా కనబడిని చెప్తా వాడి పని. అయినా వాడి గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అవుదాంలే. విన్నావా బుజ్జి, మేనేజర్ ఉద్యోగం 5 లక్షల జీతమంట. అమ్మో, ఆ జాబ్ నాకొస్తే నిషి మీ పెద్దమ్మ ఇంకెప్పుడు నన్ను పని పాట లేనివాడు అని అనరు కదా.
అనరు. పద వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆ ఉద్యోగం వచ్చేలా చూద్దాం. పద. ఉమ్. బావగారు 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 నువ్వు బావా అన్నది నన్నేనా? అవును బావగారు, నేను జగదాత్రికి బ్రదర్ అవుతానంటే మీరు నాకు బావే కదా. ఉమ్, ఓ మై బ్రో ఇన్లా, మీ చెల్లి కన్ఫర్మేషన్ ఇవ్వకున్నా నువ్వు ఇలా పిలిచినందుకు చాలా థ్యాంక్స్. కన్ఫర్మేషన్ అంట. ఇంకొకసారి ఇట్టొస్తే కుక్కర్లో వేసి ఉడికిస్తుందని తెలీదు. సిస్టర్ ఏదో అన్నారు. ఏమీ లేదు బ్రదర్, మాకొక చిన్న హెల్ప్ కావాలి. ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నా. నోటుతో అడగండి. జోకు ఓ. జోకు. ఓహో, జోక్ అంట. ఇందాక మేనేజర్ పోస్టు 5 లక్షల జీతం అన్నారు కదా, అది కూడా జోకేనా లేక సీరియసా బావా? సీరియసే. ఆ జాబు నాకిప్పిస్తారా? నీకా? ఎందుకు? నీకే బోలెడన్ని కంపెనీలు ఉన్నాయి కదా, సరదాగా రోజుకో ఆఫీసులో జాబ్ చేయొచ్చు కదా. అవన్నీ పేరుకెళ్ళే బ్రదర్. ఆ, అంటే నిజంగానే మీ దగ్గర డబ్బులు లేవా? అవన్నీ మాటలేనా? చిచి చిచి ఉన్నాయి బావా, కానీ అవన్నీ ఫ్యామిలీవి కదా. నేను సొంతంగా నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. మా వదిన్ని అడిగితే నాకు వెంటనే జాబ్ ఇప్పిస్తుంది. కానీ వాళ్ళ అండ లేకుండా కూడా నేను నిలబడగలనని వాళ్ళకి ప్రూవ్ చేయాలనుకుంటున్నా. అందుకే జాబ్ అడుగుతున్నా. మన దేశానికి ఇండిపెండెన్స్ ఎప్పుడో వచ్చింది, నీకు ఇంకా రాలేదన్నమాట. ఓకే ఓకే, నేను మాట్లాడితే పని అయిపోతుంది. మరి బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నారు కదా, కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? 20 లక్షలు. ఆ? ఆ డబ్బుల్ని బ్యాక్ డోర్ నుంచి వచ్చే వాళ్ళందరూ కట్టాలి. అప్పుడు డైరెక్ట్ గా ఒకటే ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా మా వాళ్ళే చేస్తారు. వెంటనే జాబ్ ఇచ్చేస్తారు. మరీ 20 లక్షలేంటండి? అంత డబ్బులిచ్చే బదులు ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. బ్రోయిన్లా, నీకు లాజిక్ అర్థం కావడం లేదు. నీకు జాబ్ వచ్చిందనుకో, నువ్వు మా కంపెనీ కట్టింది సంపాదించుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పు? హ, అలా ఆలోచించండి, తొందర ఏం లేదు, మీ ఇష్టం. గైస్ లెట్స్ గో. ఓకే సార్. ఒక్క నిమిషం బ్రదర్, డబ్బులు ఇస్తాం. ఎలా ఇవ్వాలి? ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, డబ్బులు అందులో వేసి టచ్ లో ఉండండి. ఓకే. ఇంకొక చిన్న రిక్వెస్ట్. ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పకండి. జాబ్ వచ్చాక మేమే చెప్తాం. ఓకే ఓకే, బావగారు నన్ను ఆశీర్వదించండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్.